హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది వెడ్డింగ్ గెస్ట్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే మన కథలో హీరో ఒక కాంట్రాక్ట్ కిడ్నాపర్ అనమాట. తానేంటే డబ్బులు ఇస్తే ఎవరినైనా కిడ్నాప్ చేస్తాడు. సో ఈ పనిలో భాగంగా హీరో లండన్ నుంచి వచ్చి పాకిస్తాన్ లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. అది కూడా మరుసటి రోజు ఆ అమ్మాయికి పెళ్లి. సో ఆ రోజు సాయంత్రం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. కానీ క్లైమాక్స్ మాత్రం మీరు అస్సలు ఊహించరు. ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా అక్కడ ఇంకోటి జరుగుతుంది. ఇది మాత్రం గ్యారంటీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో తన బట్టలని సదురుకొని తన దగ్గర ఉన్న 5 రకాల పాస్పోర్ట్లు తీసుకొని లండన్ నుంచి పాకిస్తాన్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కారు రెంట్ కి తీసుకొని అక్కడి నుంచి లాహోర్ వెళ్తాడు. వెళ్లే దారిలో రకరకాల గన్నులు కొనుక్కొని తాను కారులో జర్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు దారి మధ్యలో కొంతమంది పోలీసులు తనని ఆపుతారు. కాకపోతే హీరోకి భయం వేస్తుంది, ఎక్కడ తన దగ్గర ఉన్న గన్నులు చూస్తారా అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు మాత్రం హీరో దగ్గర ఉన్న పాస్పోర్ట్ చూసి సరే సార్ మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటారు. సో దాంతో హీరో కూడా హ్యాపీగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు దారిలో ఒక సూట్ కేసు కొనుక్కొని, అంతేకాకుండా ఒక టేపు ఒక తాడు కొనుక్కొని వెళ్తూ ఉంటాడు. మధ్యలో తను ఎక్కడైతే లాహోర్ లో కార్ రెంట్ కి తీసుకున్నాడో ఆ కార్ ని మధ్యలో వదిలేసి మళ్ళీ ఇంకొక కార్ రెంట్ షాప్ కి వెళ్ళి తనకు ఒక 10 రోజులు కార్ రెంట్ కావాలని చెప్పేసి తను వేరే పాస్పోర్ట్ మీద కార్ ని రెంట్ కి తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ కార్ తీసుకుని ఒక విలేజ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఒక పెళ్లి జరుగుతుంది అనమాట. ఆ పెళ్లి దగ్గరికి హీరో వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ చాలా మంది ఉంటారు. అక్కడ ఒక అతను అడుగుతాడు, బాబు ఎవరయ్య బాబు నువ్వు అని చెప్పి అడిగితే హీరో ఇంగ్లీష్ లో సమాధానం చెప్తూ ఉంటాడు. దాంతో వాళ్ళకి అర్థం కాదు. అదే సమయంలో అక్కడికి ఓ పెళ్ళాడు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఇంగ్లీష్ లో ఏమంటున్నాడు వాళ్ళకి చెప్తాడు. బేసికల్ గా హీరో ఏమంటున్నాడంటే పెళ్లి కూతురు సమీర ఉంది కదా, తాను నేను కలిసి చదువుకున్నాము, తన నా ఫ్రెండ్, తన పెళ్లికి వచ్చానని చెప్పి అంటంతో వాళ్ళు కూడా అవునని చెప్పేసి హీరోని తీసుకెళ్లి తనకి మర్యాదలు చేస్తూ ఉంటారు. హీరోకి ఫుడ్ పెడతారు. కట్ చేస్తే హీరో ప్రశాంతంగా రోజు సాయంత్రం అక్కడే పడుకుంటాడు. ఆ మరుసటి రోజు సడన్ గా అక్కడికి ఒక కార్ వస్తుంది. అందులోంచి ఒక అమ్మాయి దిగుతుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. హీరో కూడా కిడ్నాప్ చేయాలనుకుంటుంది ఈ అమ్మాయిని అనమాట. ఆ అమ్మాయి అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. హీరో కూడా సరే అని చెప్పేసి కారు వేసుకుని ఊరికి దూరంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు వేసుకునే కొన్ని బట్టల్ని పర్చేస్ చేసి తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు. అంతేకాకుండా టేపుని తాడిని రెడీ చేసి పెట్టుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే సమీరాని మీట్ అవుదాం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ బయట ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి నా దగ్గర సిగరెట్ ఉంది, మీ దగ్గర లైటర్ ఉందని చెప్పి అడిగితే ఆయన కూడా లైటర్ ఇస్తాడు. ఆ తర్వాత తానేమంటాడంటే పెళ్లి కూతురు సమీర ఉంది కదా, తాను నేను కలిసి చదువుకునే వాళ్ళం, తన ఫ్రెండ్ అని చెప్పేసి తనకి ఇంట్రొడ్యూస్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. ఎందుకంటే సమీర వాళ్ళ ఇంటి దగ్గర ఒకే ఒక సెక్యూరిటీ ఉన్నాడని చెప్పేసి తాను నిర్ణయించుకొని డైరెక్ట్ గా ఇంట్లోకి ఎంటర్ అయిపోయి సమీరా రూమ్ లోకి దూరతాడనమాట. దూరిన తర్వాత సమీరా లెగుస్తున్నప్పుడు సడన్ గా గొంతు నొక్కేసి నువ్వు గనక అరిచేవంటే ఇక్కడే చంపేస్తాను, కాబట్టి నోరు మూసుకొని సైలెంట్ గా ఉండని చెప్పేసి తనకి గన్ను పెట్టి తన మొహానికి టేప్ వేసి తన చేతులు కట్టేసి తానేంటంటే మొహానికి మాస్క్ వేసుకొని డైరెక్ట్ గా సమీరా వాళ్ళ ఇంట్లో నుంచి తనని తీసుకెళ్లిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి తనకి గన్ను గురి పెడతాడు. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు నన్ను చూడలేదు కాబట్టి నన్ను చూడకుండా ఉంటూ నీకు చాలా మంచిది, ఒకవేళ నువ్వు నన్ను చూసావనుకో నేను చంపేస్తాను, కాబట్టి నువ్వు పక్క వెళ్ళిపో అని చెప్పినా సరే ఆ సెక్యూరిటీ మాత్రం అస్సలు ఊరుకోడు. దాంతో తను చేసేది ఏం లేక ఆ సెక్యూరిటీని గన్నుతో కాల్చి చంపేస్తాడు. అలా గన్ను పేలటం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ సౌండ్ వినిపిస్తుంది. ఏమైంది అని చెప్పేసి అందరూ ఆయన దగ్గరకు వస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ని తన కారు ఎక్కించుకొని అక్కడి నుంచి తను తీసుకొని పారిపోతాడు. ఆ తర్వాత ఎలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకొని పక్క ఊరికి వచ్చి చేరతాడు. చేరిన తర్వాత హీరో హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు నేను కిడ్నాపర్నే, కాకపోతే నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరో తెలుసా, దీపేష్, నీకు దీపేష్ తెలుసు కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా తెలుసు అంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే నాకు ఏ పని చేసినా సరే పర్ఫెక్ట్ గా చేయడం ఇష్టం, కాబట్టి నీకు దీపేష్ అంటే ఇష్టం ఉంటే నాతో రా, లేదు ఇష్టం లేదనుకుంటే మాత్రం నేను ఇక్కడే వదిలేస్తాను, రేపు నీ పెళ్లి కాబట్టి వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకో అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు నేను దీపేష్ దగ్గరకు వస్తాను, నీతో పాటు వస్తానని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కి ఒక పాస్పోర్ట్ ఇస్తాడు. ఇది నీ కొత్త పేరు, ఇది నీ కొత్త డ్రెస్, ఎవరు అడిగినా సరే ఈ పేరు చెప్పాలని చెప్పి అంటాడు. అదే సమయంలో హీరో హీరోయిన్ తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఆ కారు అక్కడే వదిలేసి అక్కడి నుంచి ఒక టాక్సీ పట్టుకొని వాగాకి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఇండియా నుంచి పాకిస్తాన్ కి వచ్చేవాళ్ళు, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళ కోసం సెపరేట్ ఒక టైం ఉంటుందన్నమాట. ఆ టైంలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వాళ్ళ పాకిస్తాన్ పాస్పోర్ట్ పట్టుకొని ఇండియాకి టూర్ కి వచ్చినట్టు అబద్ధం చెప్పి వాళ్ళు పాస్పోర్ట్ చూపిస్తారు. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి నమ్మి వాళ్ళని ఇండియాకి
అలౌట్ చేస్తారు. అంతేకాకుండా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తారు. అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ చూడడానికి వచ్చామని చెప్పేసి అంటారు. దాంతో వాళ్ళు కూడా సర్లే పాపం చూస్తారని చెప్పేసి వాళ్ళని ఇండియాకి అలౌట్ చేస్తారు. దాంతో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి పంజాబ్ వస్తారు. వచ్చిన తర్వాత ఒక రూమ్ తీసుకుంటారనమాట హోటల్లో. తీసుకున్న తర్వాత హీరో ఏమంటాడంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పేసి తన దగ్గర ఉన్న 5 పాస్పోర్ట్లతో ఒక 5 డబ్బా ఫోన్లు కొంటాడు. అంతేకాకుండా 10 సిమ్ములు కొంటాడు. కొన్న తర్వాత అన్నిటిలో వేసి ఆ దీపేష్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఫోన్ మాత్రం అసలు కలవదు. దాంతో హీరో డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత అడుగుతాడు, అవును నీకు దీపేష్ ఎలా తెలుసు అని చెప్పి అంటంతో మేమిద్దరం కాలేజీలో కలుసుకున్నాము, ఒకరినొకళ్ళు ఇష్టపడ్డాము. కాకపోతే తన ఇండియను, నేను పాకిస్తాన్ అమ్మాయిని, కాబట్టి మా అమ్మ నాన్న నాకు వేరే పెళ్లి చేస్తున్నారు. కాకపోతే నాకైతే తెలుసు దీపేష్ వచ్చి నన్ను తీసుకెళ్తాడని, కానీ నేను పంపించాడని చెప్పి అంటంతో హీరో సరే అని చెప్పేసి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఈసారి దీపేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన తర్వాత నేను అర్జెంట్ పని మీద లండన్ వచ్చాను, రేపు ఢిల్లీ వస్తాను, కాబట్టి మీరిద్దరు కలిసి ఢిల్లీ వచ్చిండి అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఢిల్లీలో అడ్రస్ కనుక్కుంటాడు. వెంటనే హీరోయిన్ తీసుకుని ఢిల్లీ బయలుదేరతాడు. అది కూడా ట్రైన్ లో. వెళ్ళిన తర్వాత ఢిల్లీలో కూడా ఒక హోటల్ రూమ్ తీసుకుంటాడు. వెంటనే దీపేష్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత హీరోతో దీపేష్ ఏమంటాడంటే ఏం చేసావు అక్కడ, ఒక మనిషి చనిపోయాడంట అని చెప్పి అంటంతో అవును ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే ప్రాసెస్ లో ఒక మనిషిని చంపాల్సి వచ్చిందని చెప్పి అంటంతో నీకన్నా పిచ్చి పట్టిందా అని చెప్పేసి నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, కాకపోతే ఆ అమ్మాయిని మాత్రం తేమాకని చెప్పేసి వీళ్ళిద్దరూ పర్సనల్ గా ఒక హోటల్లో మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఫస్ట్ హీరో వెళ్ళంలోనే తనని డబ్బు అడుగుతాడు. దీపేష్ కూడా హీరోకి డబ్బు ఇచ్చేస్తాడు. కానీ దీపేష్ ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్లి మళ్ళీ పాకిస్తాన్ లో వదిలేయి, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి నా వెనకుందనుకో నాకు ప్రాబ్లం అయిద్దని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అప్పుడు దీపేష్ ఏమంటాడంటే చూడు నువ్వు అమ్మాయిని మామూలుగా తీసుకొస్తే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాడిని, దాంతో హ్యాపీగా ఉండేవాడిని, కాకపోతే ఆ అమ్మాయిని తీసుకొచ్చే ప్రాసెస్ లో ఒకరిని చంపావు, రేపొద్దున ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా సరే వాడిని చంపిన కేసు నాకేగా చుట్టుకునేది, కాబట్టి నేనే ప్రాబ్లం ఫేస్ చేస్తాను, సో ఇంకొంచెం డబ్బులు కావాలంటే ఇస్తాను కానీ నువ్వు దయచేసి వెళ్ళి ఆ అమ్మాయిని అక్కడే డ్రాప్ చేయని చెప్పి అంటంతో హీరో కూడా సరే డబ్బులు ఇవ్వని చెప్పి అంటాడు. దీపేష్ కూడా నువ్వేం కంగారు పడుకు నేను ఇస్తానని చెప్పేసి హీరోని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు. దాంతో హీరో డైరెక్ట్ గా రూమ్ కి వచ్చి ఫోన్ లో రికార్డ్ చేసిన వాయిస్ ని హీరోయిన్ కి వినిపిస్తాడు. ఇప్పుడు దాకా దీపేష్ అలాగే హీరో మాట్లాడుకున్న వాయిస్ ని హీరో రికార్డ్ చేస్తాడు. అదంతా విన్న తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ అంటుంది అయితే నేను వెళ్ళిపోతాను పాకిస్తాన్ అని చెప్పంటుంది. వెంటనే హీరో కూడా ఏం చేస్తాడంటే తనకు తెలిసిన ఫ్రెండ్ కు ఫోన్ చేసి పాకిస్తాన్ వెళ్ళడానికి ఒక అమ్మాయికి అర్జెంట్ గా పాస్పోర్ట్ కావాలి, ఫేక్ పాస్పోర్ట్ అని చెప్పి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి అర్జెంట్ గా రాజస్థాన్ వచ్చేసి అక్కడ మనోడు ఉన్నాడని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోకి డౌట్ వచ్చి హీరోని అడుగుతాడు, అవును దీపేష్ ని ఇక్కడి నుంచి పంపించేయమన్నాడు కదా, అసలు అతనికి నీ మీద నిజంగా ప్రేమ ఉందా లేకపోతే నీకు అతని మీద లేదా అని చెప్పి అంటంతో హీరోయిన్ అసలు ఏం జరిగిందో చెప్తుంది అనమాట. బేసికల్ గా దీపేష్ అలాగే హీరోయిన్ ఇద్దరు కాలేజీలో చదువుకునే వాళ్ళు. అంతేకాకుండా దీపేష్ వాళ్ళ ఫ్యామిలీ బాగా డబ్బున్న ఫ్యామిలీ. ఫారిన్ కంట్రీలో డైమండ్స్ అన్ని కొంటారు కదా, కొనుక్కున్న వాళ్ళందరూ వీళ్ళ దగ్గర సేఫ్ గా దాచిపెడుతూ ఉంటారు. అలా వర్క్ చేసే ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ. కానీ దీపేష్ ఏమన్నాడంటే ఆ డైమండ్స్ తీసేసి వాటి దగ్గర ఫేక్ డైమండ్స్ పెట్టి ఆ డైమండ్స్ ని ఇండియాలో అమ్మేసుకొని నువ్వు నేను హ్యాపీగా బతికేద్దాం రా అని చెప్పేసి నన్ను పాకిస్తాన్ నుంచి రమ్మన్నాడు. జరిగింది అదని చెప్పంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే నేను దీపేష్ ని మీట్ అవ్వకుండా అసలు పాకిస్తాన్ వెళ్ళను, కాబట్టి నన్ను తనని కలుపని చెప్పంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ మరుసటి రోజు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి రాజస్థాన్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక హోటల్లో రూమ్ తీసుకుంటారు. అదే సమయంలో హీరో ఫేస్బుక్ చూస్తున్నప్పుడు అందులో పాకిస్తాన్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, అంతేకాకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని చంపేశారని చెప్పేసి అక్కడ లాస్ట్ లో దీపేష్ ఫోటో వేస్తారు. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. నీకు దీపేష్ కి రిలేషన్ ఉందని చెప్పి ఎంతమంది తెలుసు అని చెప్పడంతో మా కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అందుకనే పాకిస్తాన్ లో ప్రతి ఒక్కళ్ళు దీపేష్ నన్ను వచ్చి తీసుకెళ్లడని చెప్పి అనుకుంటున్నారని చెప్పడంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత తాను వెళ్లి పాస్పోర్ట్లు ఇచ్చి ఒక అతన్ని మీట్ అవుతాడు. అతని దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ పంపించాడని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ పేరు చెప్తాడు. దాంతో మనోడు కూడా నువ్వా అని చెప్పేసి తనకి పాస్పోర్ట్ వీసా ఇస్తాడనమాట. హీరో కూడా తీసుకొని ఆ తర్వాత ఆ దీపేష్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత మనోడు కూడా కార్ వేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత తనకి డబ్బులు ఇస్తాడనమాట. కాకపోతే సగం డబ్బులు మాత్రమే ఇస్తాడు. దాంతో హీరో కోపం వచ్చేసి అదేంటండి మళ్ళీ సగం డబ్బులు ఇచ్చారు, మిగతా బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అంటంతో నువ్వేం కంగారు పడికి ఇస్తా అని చెప్పి అంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయి ఉంది కదా నిన్ను చూడకుండా పాకిస్తాన్ వెళ్ళదంట, కాబట్టి ఒకసారి మీట్ అవ్వచ్చు కదా అని చెప్పి అంటంతో మొదటి దీపేష్ కి కోపం వచ్చినా సరే ఎలాగ పంపించేస్తాను కదా తనతో మాట్లాడి పంపిద్దాం అని చెప్పేసి ఈ దీపేష్ ఏమంటాడంటే రేపు ఒక చోటకి ఆ అమ్మాయిని తీసుకొని రా, అక్కడికి వచ్చిన తర్వాత నీ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేస్తాను, అంతేకాకుండా ఆ అమ్మాయికి కూడా సర్ది చెప్పి పంపించేస్తానని చెప్పేసి హీరోకి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హోటల్ రూమ్ కి వస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ని తీసుకెళ్ళడానికి దీపేష్ వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని
కార్ ఎక్కించుకొని ఒక ఎడారి ప్రాంతానికి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్లేటప్పుడు కూడా హీరో డబ్బులు అడుగుతూ ఉంటాడు. కానీ దీపేష్ నవ్వి నీకు డబ్బు పిచ్చి బాగా పట్టిందని చెప్పి అంటాడు. కానీ హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కార్ ఆపు మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలని చెప్పి అంటుంది. కానీ దీపేష్ మాత్రం కార్ ఆపడు. హీరోకు కోపం వచ్చేసి గన్ను పెడతాడు. దాంతో చేసేదేం లేక ఆ దీపేష్ గాడు కార్ ఆపుతాడు. దాంతో హీరో కార్ దిగి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత దీపేష్ ఏమంటాడంటే నోరు మూసుకొని నువ్వు అతనితో కలిసి పాకిస్తాన్ వెళ్ళని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నిన్ను నమ్మి నేను ఇక్కడ దాకా వచ్చాను, ఏ మొహం పెట్టుకుని ఊరెళ్ళాలని చెప్పి అంటూ ఉంటుంది. కానీ ఈ దీపేష్ గడి కోపం వచ్చేసి హీరోయిన్ ని కొడుతూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఆ అమ్మాయిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చి మోసం చేస్తావని చెప్పేసి దీపేష్ నెత్తి మీద గన్ను పెట్టుకుని బయటికి తీసుకొస్తాడు. అంతేకాకుండా డైమండ్స్ దొంగతనం చేసి మీ ఇద్దరు సెటిల్ అవుతాం అన్నారు, మరి డైమండ్స్ ఎక్కడ అని చెప్పి అడిగితే ఓకే ఆ అమ్మాయి నీకు అబద్ధం చెప్పిందా అని చెప్పి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఏమంటాడంటే నేను నిన్ను నమ్మనని చెప్పి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోని వెనక్కి పిలుస్తుంది. అప్పుడు హీరో వెనక్కి తిరుగుతాడు. ఈ గ్యాప్ లో దీపేష్ ఏం చేస్తాడంటే ఒక రాయి తీసుకుని హీరో నెత్తి మీద కొడతాడు. వెంటనే హీరో రియాక్ట్ అయిపోయి అదే రాయి తీసుకుని గట్టిగా ఆ దీపేష్ నెత్తి మీద కొడతాడు. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. అతి దూరం చూసిన హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోకి ఫోన్ చేసి చనిపోయాడా లేదని చెప్పి అడుగుతుంది. ఏంటి ఇప్పుడు నీకు చావాలా బతకాలని చెప్పి హీరో అడుగుతాడు. అలాంటిది ఏం లేదు, చనిపోయాడని చెప్పి అడిగితే చనిపోయాడని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ భయపడిపోతుంది. ఎవడో ఒకటి డబ్బులు ఇస్తే నన్ను కూడా చంపేస్తావు అని చెప్పి అంటంతో అవును డబ్బులు ఇస్తే ఎవరినైనా చంపేస్తారని చెప్పి అంటంతో హీరోయిన్కి భయం వేసి సరే నేను ఒక డీల్ చెప్తాను నీకు, వాడు వజ్రాలు ఎక్కడ దాచిపెట్టాడు నాకు బాగా తెలుసు, వాటిని తీసుకుని మన ఇద్దరం పంచుకొని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వచ్చేసి ఆ దీపేష్ గడి కాలుకి షూ ఉంటుందన్నమాట. దాని లోపల ఆ వజ్రాలు ఉంటాయి. అవి తీసి చూపించడంతో హీరో ఏమంటాడంటే సరే వీటి శవం దగ్గర నువ్వు ఉండు, నేను సిటీకి వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చి వీడిని తగలబెడదాం అని చెప్పేసి హీరో సిటీకి వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాడు. ఆ తర్వాత వాడి బాడీని తగలబెట్టేస్తారు. ఎవరికి కనిపించకుండా చేస్తారు. ఆ తర్వాత సిటీకి వచ్చి ఒక పెద్ద హోటల్లో రూమ్ తీసుకుంటారు. అంతేకాకుండా ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటారు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే మెల్లమెల్లగా హీరో నచ్చేస్తూ ఉంటాడు. అందుకని వచ్చి తన పక్కన పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి ఎవరైతే పాస్పోర్ట్ వీసా రెడీ చేసి ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డైమండ్స్ కొనే వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా అని చెప్పి అడిగితే అతను ఏం చేస్తాడంటే ఒక సేట్ దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అతను కూడా డైమండ్స్ చూసి చూడండి ఒక్కొక్క డైమండ్ భయంకరమైన ఖరీదు ఉంటది, అలాంటి డైమండ్స్ కొనేంత స్థాయి నాకు లేదు కానీ వీటిని కేవలం ఫారినర్సే కొనగలరని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత డైమండ్స్ కొనే ఫారినర్స్ గోవాలో ఉంటారని చెప్పేసి వీళ్ళిద్దరూ బయలుదేరి గోవాకి వెళ్తారు. అందులోనూ ఒక 3 నెలలు మనం అక్కడే ఉన్నాం అనుకో ఏదో ఒక రోజు ఫారినర్స్ తగులుతారు, వాళ్ళకి మనం అమ్మేయచ్చు అని చెప్పేసి 3 నెలలు ఒక ఇంటిని రెంట్ కి తీసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు జాలీగా ఉంటారు, లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఫారినర్స్ తగిలితే వాళ్ళకి డైమండ్స్ అమ్మేద్దాం అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఒక రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో బ్యాగ్ లో ఉన్న కొంచెం డబ్బులు అంతేకాకుండా ఆ డైమండ్స్ తీసుకుని హీరోకి చెప్పకుండా అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. పాపం ఈ విషయం తెలియక మన కథలో హీరో ఉదయాన్నే లేచి హీరోయిన్ ని వెతుక్కుంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ నుంచి పారిపోయిన హీరోయిన్ డైరెక్ట్ గా హీరోకి కాల్ చేస్తుంది. కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. సారీ, ఎందుకంటే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళకపోతే నీకే ఆపద, అది కూడా ఎందుకు చెప్పనా, నువ్వు ఆల్రెడీ ఒక అతన్ని చంపేశావు, ఇప్పుడు నేను నీ పక్కన ఉన్నాను అనుకో అతన్ని చంపింది నువ్వే అంటారు, నేను సెపరేట్ గా వెళ్ళిపోయి ఎక్కడో బతికాను అనుకో నువ్వు హ్యాపీగా ఉంటావు నేను హ్యాపీగా ఉంటావు అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ తీసుకెళ్ళిన డైమండ్స్ హీరో కాదు, అది కేవలం తన బాయ్ ఫ్రెండ్ వే, తన దగ్గర ఉండటమే కరెక్ట్. అంతేకాకుండా హీరోయిన్ హీరో దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళింది కదా, ఆ డబ్బులు కూడా తన బాయ్ ఫ్రెండ్ దీపేష్ గడి కార్ అమ్మేస్తే వచ్చిన డబ్బులు అనమాట. ఆ డబ్బులు తీసుకుని హీరోయిన్ వెళ్ళిపోయింది. సో హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే నేను భారతదేశం మొత్తం ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, పాకిస్తాన్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను కేరళ వెళ్తున్నానని చెప్పేసి హీరోయిన్ హీరోతో చెప్తుంది. దాంతో హీరో కూడా హ్యాపీ జర్నీ అని చెప్పేసి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి నేను వస్తా అని చెప్పేసి తాను కూడా కాల్ కట్ చేస్తాడు. హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది. కాకపోతే హీరో మాత్రం ఏడుస్తూ ఉంటాడు, ఎందుకంటే హీరోయిన్ లవ్ చేశాడు. మరోవైపు హీరోయిన్ కూడా హీరోని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పేసి బాధగా ఉంటుంది. ఒకవేళ అక్కడే ఉన్నా సరే వాళ్ళందరూ వెతుక్కుంటూ వచ్చి హీరోని ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి ఇష్టం లేకపోయినా సరే తనని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఐకాన్ ప్రెస్